హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో సెప్టెంబర్ 29, 1938 భాషణలు 522. ఒక దర్శనానికి వచ్చిన ఒక ఆయన ఇలా అడిగాడు. ఆ భక్తుడు అంటున్నాడు, భగవాన్ నాకు జ్ఞానం కావాలి అని. ఇప్పుడు మహర్షి, ఈ జ్ఞానం కోరుతున్న వారెవరు అన్నారు. ఇప్పుడు భగవాన్ అన్నాడు, నేను కోరుతున్నాను. అప్పుడు భక్తుడు అన్నాడు, నేను కోరుతున్నాను అన్నాడు. మహర్షి అన్నారు, ఆ నేనెవరు? ఆ నేనెవరో కనుక్కున్న తర్వాత ఇంకా కావలసిన జ్ఞానం ఏదన్నా ఉందేమో అప్పుడు చూద్దుగాని. జ్ఞానాన్ని కోరుతున్నావు కదా, ఎవరు కోరుతున్నావు? నువ్వు. నేనంటున్నావు కదా, నేనెవరు తెలుసుకో. ఆ నేనెవరో తెలుసుకున్న తర్వాత ఇక జ్ఞానం కావాలో అక్కర్లేదో నీకే తెలుస్తుంది అన్నారు. నేనెవరో అని తెలుసుకోవడమే మహాజ్ఞానం. ఆ తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏమీ ఉండదు. తాను ఏ పరిధుల్లోనూ ఏ నామరూపాలకును పరిమితులను కాను. నేను అంటే స్వయంగా ప్రకాశిస్తున్న చైతన్యాన్ని. ఉన్నది నేనే. నాలోనే నేను అన్న ఒక భావన, అది మేను అన్నటువంటి ఒక అజ్ఞానము. ఆ అజ్ఞానంలో అనేకత్వము, సత్యము అన్న ఒక మహామోహము. ఇది జరుగుతోంది. ఈ జగత్తు సత్యము, దీనిలోని విషయాలు సత్యాలు, బాధాకరాలు, సుఖకరాలు అనేటువంటి ఒక పెద్ద మోహం. ఆ మోహం నేను మేను అనుకునే అజ్ఞానానికి. నేను మేను అనుకుని ఈ నేనెవరు అని చూస్తే ఈ నేను ఒక తలంపు. ఆ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక మహా శక్తిలో నుంచి ఉత్పన్నమైన ఒక చిన్న తుంపర. అది కలుగుతుంది, కాసేపు తిరుగుతుంది, తొలగిపోతుంది. అది సత్యం కాదు, నిత్యం కాదు. దాని వల్ల ఉన్న అసలే సత్యాలు కావు, నిత్యాలు కావు. నేను మేనన్న భావన లేని నేనే స్వరూపం. అక్కడ రెండోదే లేదు. నేనన్న భావన కలిగితేనే అన్యం ఉన్నట్టు వస్తుంది. అది తొలగితే అన్యమే లేదు అన్నటువంటి నీ పూర్ణ స్థితి అనుభవం నీకు కలుగుతుంది అని దీనిలోని సందేశం అమ్మ. ఈ దివ్య సందేశాన్ని మనం బాగా మననం చేసుకుని మన స్వస్థితిలో మనం సుస్థితులమై ఉందాం. హరి ఓం.